రోడ్డు ప్రమాదాలు కూడా చూడండి. మీరు అన్నట్టు ఉచిత బస్సు వల్ల వెయిట్ అనేది ఎక్కువ పడడం వల్ల వాళ్ళ మీద ప్రెజర్ ఉండడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు. రోడ్డు చక్కగా లేవని చాలాసార్లు మేము కూడా చెప్తూ వస్తున్నాము. ఈ కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందరి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం అవినీతిలో కూరుకొని పోయినది. సామాన్య జనాల ప్రాణాల మీద ఏమాత్రం కూడా లెక్క లేదు. వీళ్ళకు శ్రద్ధ లేదు. వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళు భూములకు రేట్లు ఎట్లా పెంచుకోవాలి, ఎక్కడ కమిషన్లు తీసుకోవాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రతి బిల్లు మీద 20% కమిషన్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళ బంగాళాలు ఎట్లా కట్టుకోవాలి, వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎట్లా సంపాదించుకోవాలి, హన్మకొండ చుట్టూ భూములు ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళ రేట్ ఎట్లా పెంచుకోవాలి, వాటిని వెంచర్లు ఎట్లా చేయాలి అన్న దాని మీదనే వీళ్ళ ధ్యాస ఉంది. లేకపోతే కాంట్రాక్ట్లు వస్తే మా వానికి ఎందుకు కాంట్రాక్ట్? మీరు చూసింటు కొండా సుష్మిత, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేడారము దేవుడి సాక్షిగా కొట్లాడుకున్నారు కాంట్రాక్ట్ల గురించి. ఇంకా అంతకన్నా ఏం చెప్తాను నేను, దేవుడి సాక్షిగా, ఒక దేవత సాక్షిగా కొట్లాడుకున్నారు. 71 కోట్ల కాంట్రాక్ట్ల గురించి ఇద్దరు కొట్లాడుకొని వాడి తుపాకి అంటే వీడి తుపాకి అని చెప్పి ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు కదా. వాళ్ళని ఎవిడెన్స్ ఉన్నా వాళ్ళని ఏం చేస్తలేరు. ఏం ఎవిడెన్స్ లేకున్నా ఎస్సీలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో ఘోరంగా చిత్రహింసలు పెడితే వాళ్ళు లాకప్ డెత్లో చచ్చిపోతున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయం, అదేవిధంగా సుమంత్కు లేకపోతే రోహిన్ రెడ్డికి ఇంకొక న్యాయం అని నేను అడుగుతాను.